ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కమిటీలో లేదు. 2019లో 3 ఎంపీలు గెలిస్తే గల్లా జయదేవ్కి పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఇచ్చాడు, పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఇచ్చాడు. అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారికి పోలిట్ బ్యూరో మెంబర్ ఇచ్చారు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. నీకే పదవి ఇచ్చారు? నీకేమైనా పదవి ఇచ్చారా? ఎందుకు ఎవరో తెలుసా నీకు? నువ్వు విశ్వాసం లేని వ్యక్తివి, నీ నోటు వాగుడు ఎక్కువైంది. ఏదో అందరితో పాటు సీట్ ఇచ్చాం కానీ వీటిని ఇంక ఎంకరేజ్ చేయకూడదు అనే ఒక తలంపుతోనే నీకు ఎవరా 2 ఎంపీలకి పక్కనున్న ఎంపీకి ప్రభుత్వంలో ఆ రోజు 2014 2019 అన్ని కమిటీల్లో స్థానం ఇచ్చి, తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత కూడా పార్టీలో పొజిషన్ ఇచ్చి ఫ్లోర్ లీడర్ ఇచ్చి, నీకు కనీసం ఏ పదవి లేదంటే నీ నోటితోల అన్నం పెట్టించేనే కొరుకుతో, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావు, తల్లిపాలు తాకి తల్లి రొమ్మును గుద్దుతో. కాబట్టి నిన్ను చంద్రబాబు నాయుడు గారు దూరంగా పెట్టుకొచ్చాడు. తిరువూరు సభకి నిజం నువ్వే పెట్టావు. పెట్రోల్లో ఏమి నన్ను రావద్దన్నారు, నా జోక్యం కలెక్ట్ చేసుకోవద్దన్నారు. నువ్వు మంచోడు అయితే ఎందుకు చేసుకోవద్దంటారు? ఎవరికైనా చెప్పారా? నువ్వు తిరువూరు వెళ్ళి 50 నిమిషాలు వేరంగం చేసావే తిరువూరు పార్టీ ఆఫీసులో. ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీ ఆఫీస్ కడితే అందులోకి వెళ్ళి వీరంగం చేశాడు. ఏ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాక మనం వీరంగం చేయలేదు. అక్కడ ముడ్డు మీద పడతారు అక్కడికి వెళ్ళి చేస్తే. ఇదేం పూతమాట కాదండి, పిల్లలు అంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళి సైలెంట్గా కండవ వేసుకొని వచ్చాడు. ఈ సైకోకి ఆ సైకో సరిపోయింది. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు తెలుగుదేశంలో ఉన్నంతసేపు ఏం వాగినా మేము సహనం ఓర్పు పట్టాం. మా నాయకుడి గురించి, మా బాస్ చంద్రబాబు గారి గురించి, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారి గురించి ఇక మేము సహనం పట్టాం. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా వాగినా, చాలా లోకేష్ బాబు గారి గురించి ఏమైనా వాగినా, వాళ్ళ కుటుంబం గురించి ఏమైనా వాగినా, ఏ కుక్కతో కలిసి ఈ కుక్క మెలిగినా సరే తాపు తీస్తావు. ఏంటనుకుంటున్నావు నువ్వు? తెలుగుదేశంలో మన సౌరుగా నువ్వేం మాట్లాడినా నేనేం మాట్లాడాలా వదిలేసావు మా బాస్ గురించి. ఇవాళ నీ పని అయిపోయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కడప తెచ్చావో ఆ రోజే ఆ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినప్పుడు నువ్వు అయిపోయింది. 60% లాగుతాడంట, 60% లాగుతాడంట. మొన్నటి వరకు కేసీనే నాని వెనకాతలు తిరిగిన వాళ్ళే ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. సిగ్గుపట్టలేదా నువ్వు? మేము పార్టీ, మేము తెలుగుదేశం పార్టీ, అందరికీ అభినందనలు తెలుపుతున్నా. నేను కేసీనేని నాని వెనకాతలు ఎన్నాళ్ళు తిరిగినా మీ పార్టీ, కేసీనేని నాని మనుషులం కాదన్నారు చూసారా? ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నా. అదే తెలుగుదేశం పార్టీ. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంటారు. యువకుల పాదయాత్ర మీద రూపాయి ఖర్చు పెట్టకుండా లక్షలాది మంది వచ్చారంటే లోకేష్ బాబు పాదయాత్రకి లోకేష్ బాబుకి ఏం సంబంధం? అవాలేమో నన్ను పిలవలేదు, నాకేమీ ఇవ్వలేదు అని లోకేష్. అయితే ఒకటి, చంద్రబాబు గారు కొద్దిగా అమాయకం, కొద్దిగా మొగమాటం ఉంది. కానీ లోకేష్ బాబు నాయకత్వంలో మొగమాటాలు ఉండవు. ఇలాంటి ఓసర వెళ్ళి ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలిసే యువకాలం పాదయాత్రకు రానిలా. ఎందుకంటే యువకాలం పాదయాత్ర ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అంతం చేయాలని కుప్ప నుంచి వాళ్ళ తండ్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్ప నుంచి మొదలుపెట్టిన పాదయాత్రలో ఇలాంటి సైకోలు, ఇలాంటి ఓసరవల్లు ఈ పాదయాత్రలో పాల్గొనకూడదు. వీళ్ళకి ఎంపీ పదవున్నా సరే స్వచ్ఛమైన వాళ్ళు, నీతి నిజాయితీ పనులు, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, ఎగ్గొట్టిన వాళ్ళు, భూ కబ్జా చేయని వాళ్ళు, మంచి వాళ్ళే ఈ పాదయాత్రలో పాల్గొనాలని ఒక పార్లమెంట్ మెంబర్ను కూడా పక్కన పెట్టినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు. అందుకే కొత్తలు ఆడిపోతున్నాడు.